హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. నేను శ్రావణి. ఇవాళ వీడియోలో హోటల్ స్టైల్లో చేసే పర్ఫెక్ట్ క్రిస్పీగా ఉండే దోశని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అచ్చంగా హోటల్లో తిన్నట్టే ఉంటుంది. ఈ దోశలు వేసుకోవడానికి దోశపిండి ఎలా తయారు చేయాలో కూడా నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో ఫాలో అయిపోయారంటే మీకు అచ్చంగా హోటల్ స్టైల్ దోశలు ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా పిండి రుబ్బుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఒక గ్లాసుడు మినపగుళ్ళను వేసుకోండి. అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల ఇడ్లీ రైస్ అని దొరుకుతాయండి. చిన్నగా కొంచెం లావుగా ఉంటాయి. ఆ బియ్యాన్ని తీసుకుంటే మీకు దోశలకి చాలా బాగా వస్తాయండి. లేదా రేషన్ రైస్ వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా ఈ రెండు లేకపోతే నార్మల్ రైస్ అయినా కూడా వాడుకోండి. అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ అటుకులు, 1/2 గ్లాస్ పచ్చిశనగపప్పు, 1/2 చెంచాడు మెంతులు వేసుకుని వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలిపి ఇలా పొడి పొడిగా శుభ్రంగా 2-3 సార్లు నీళ్లు వేసి శుభ్రంగా కడుక్కుని తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత నిండా నీళ్లు వేసేసి మూత పెట్టి 6 గంటల పాటు నానబెట్టుకోండి. రాత్రంతా నానబెట్టుకున్నా పర్వాలేదు, 6 గంటలు అయితే ఖచ్చితంగా నానబెట్టాలి. 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. చక్కగా నానిపోయి ఉంటాయండి. ఇలా నానిన వాటిని నీళ్లు వంపేసి మిక్సీ జార్లోకి ఒక 2-3 బ్యాచ్లుగా వేసుకుని తగినన్ని నీళ్లు వేసుకుంటూ దోశలకి పిండి ఎలా రుబ్బుకుంటాం చూడండి, చాలా మెత్తగా ఈ విధంగా రుబ్బుకుని తీసుకోండి. ఇలా రుబ్బేసుకున్న తర్వాత లాస్ట్లో మిక్సీ జార్లో కూడా కొంచెం నీళ్ళు వేసుకుని ఒకసారి మిక్సీ చేసేసి ఆ నీళ్ళను కూడా వేసేసుకుని కలిపేసి మూత పెట్టి 8 గంటల పాటు అలా బయట వదిలేయండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. చక్కగా పిండి ఇలా ఫెర్మెంట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనకి దోశపిండి తయారైపోయినట్టేనండి. 6 గంటల పాటు నానబెట్టుకోవాలి, 8 గంటల పాటు దాన్ని ఫెర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే దోశలు అచ్చంగా హోటల్లో వేసినట్టే వస్తాయండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే కనుక 8 గంటలు బయట అలా ఫెర్మెంట్ చేయకుండా ఒక 5 గంటల పాటు అలా ఉంచేసి అప్పుడు గట్టిగా ఒక డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 3-4 డేస్ వరకు కూడా పులవకుండా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడే దోశలు వేసి చూపిస్తున్నాను కాబట్టి నేను వెంటనే వేసేస్తున్నానండి. దాంట్లో ఉప్పు కలిపేసుకుని మనం దోశ వేసుకోవడానికి పెనం స్టవ్ పైన పెట్టుకుని బాగా వేడెక్కిన తర్వాత నీళ్లు చల్లి గుడ్డతో తుడిచేసి 1 చెంచాడు నూనె పెనం మీద వేసి ఇలా స్ప్రెడ్ చేసి దాన్ని కూడా తుడిచేయండి. నూనె అలా పెనానికి ఉండిపోతే మనం దోశల పిండి వేసినప్పుడు గరిటెకి వెనకాల అంటుకుపోయి వచ్చేస్తుందండి. ఇలా తుడిచేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా ఒక గరిటెడు దోశ పిండి తీసుకుని ఇలా దోశలాగా వేసుకుని ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. గట్టిగా అణిచిపెట్టి నొక్కి తిప్పొద్దు. పిండి వేసిన తర్వాత అలా పైన తేలికగా ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత చుట్టూరా 1 చెంచాడు, దోశ పైన 1 చెంచాడు నూనెను వేసుకోండి. చూడండి, మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకుని కాల్చుకుంటే ఈ విధంగా అడుగు నుంచి ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు చక్కగా ఇలా టర్న్ చేసేసుకుని తీసుకుంటే క్రిస్పీగా చక్కటి హోటల్ స్టైల్ దోశ ఇంట్లోనే తయారైపోతుందండి. అన్ని దోశలు కూడా ఇలాగే వేసుకోవచ్చు. ప్రతి దోశ వేసేటప్పుడు పెనం మీద నూనె వేయాల్సిన అవసరం లేదండి. ఇంతేనండి, హోటల్ స్టైల్లో లాగా క్రిస్పీగా దోశ ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా, చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ని సులువుగా నేర్చుకోవాలంటే సిరి ఫుడ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. ఇంకో రెసిపీతో కలుద్దాం.